నల్లేరు నల్లేరు చక్కగా మనం మొక్కలు తయారు చేసాం ఈసారి. మీరు ఇళ్ళలో వేసేసుకోవచ్చు. ఈ నెక్స్ట్ మనం ఒక తొందరలోనే అందరికి అందుబాటులో తెస్తాం. ఇవి మరి పట్టుకెళ్ళి ఇంట్లో వేసుకోవచ్చు చక్కగా. మీరు చిన్న క్రేపర్ ఉన్నా అదే గుమ్మం దగ్గర ఎలా ఉన్నా ఆర్చ్ ఉన్నా ఎక్కించేసుకోవచ్చు. ఏ చిన్నపాటి ప్లేస్ ఉన్నా కుండీలో వేసేసుకుని కిటికీకి ఎక్కించేసిన తెగపాకేస్తామన్నమాట. ఇలా లేతే కట్ చేసుకోవడం వారానికి ఒకసారి 3 కనుపులు ఒక 15-20 వస్తాయి, పచ్చడి చేసుకుని తినేయచ్చు అనమాట. ఇది కాల్షియం డిఫిషియన్సీ ఉండదు, దీనివల్ల బోల్డ్ ఉపయోగాలు ఉంటాయి. అలా ఏంటంటే నల్లేరు పచ్చడి చేసుకొని తినాలంటే ఇళ్ళలో పెంచుకోవచ్చు. ఇది ఉందనుకోండి, ఎవరికి ఇంక కాల్షియం డిఫిషియన్సీ ఉండదు, కాల్షియం టాబ్లెట్ వాడక్కర్లేదు. రేపొద్దున మంచి ఉపయోగం. ఇది అందంగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇది ఉంటే ఎలకలు ఉడతలు రావు. ఎలకలు ఉడతలు పొరపాటున కొరికే అనుకోండి, నాలుకని దురద వేసేసి ఇంకెక్కడ ఉండవు, పోతాయి ఎరుకో. అది ఉపయోగం కూడా ఉంది. అలాగే ఇప్పుడు మామూలుగా పొట్ల పాదులు బీరపాదులు వేస్తారు. ఆ పాదులకి నల్లేరు ఎక్కించారు అనమాట. ఇది ఎక్కించిన ఉడతలు వెళ్ళి ఆ పొట్లకాయని కొట్టేసి బీరకాయని కొట్టేసి అనమాట. ఆ కొడుతూ దీన్ని కొరికి ఇంకా తర్వాత పని ఎక్కడం మానేసి అనమాట. అలాగా ఆ కాయలకి కాపలా అనమాట. అలా దురద వచ్చి ఇంక వదలదు, మామూలుగా ఉండదు అనమాట. నష్టాలంగా ఉంటుంది, దురద మండిపోద్ది. ఈ మొదట కొరికింది అనుకోండి, మనకైనా 4 దురద వేస్తుంది మొత్తం. అందుకే లేద్ది ఏం చేయదు, ముదిరి కొలిది ఆ దురద ఎక్కువ ఉంటుంది. ఇది కోసి ఇలా అన్నాం అనుకోండి, మొత్తం దురద మంటని. అలాగే కొరికి అనుకోండి, నారకింద మండిపోద్ది, దురద వచ్చేది. ఇంకేం తినలేదు ఒక వారం దాకా దానికి ఉపవాసమే. అందుకని ఆ పందిరి చుట్టూ పారిపోద్ది అనమాట. అలాగే మొక్క చుట్టూ పారిపోతాయి ఎలకలు ఉడతలోనే. మామూలుగా ఎముకలకు బలం ఎక్కువ శాతం కాల్షియము న్యాచురల్గా ఉన్న కాల్షియం ఉంటుంది. మన నల్లేరు అప్పడాలు, నల్లేరు వడియాలు, నల్లేరు కాళ్ళ పులుసు, నల్లేరు పచ్చడి, ఇలా ఎన్ని ఉన్నాయి మనకి, బోల్డ్ ఉన్నాయి, చేసుకోవచ్చు అన్నమాట ఈజీగా. ఈ ఆకులు తినచ్చు. ఈ లేత కాళ్ళు 3 కనుపులు అంటాం. 1, 2, 3 కనుపులు. ఇది దాకా పనిచేస్తుంది. ఇంట్లో వేసుకుంటే వారానికల్లా మళ్ళీ గ్రోత్ వచ్చేస్తాయి, చిగుళ్ళు వచ్చేస్తాయి. కనీసం 15 రోజులకు ఒకసారి తినచ్చు. ఒక మొక్క ఉంటే ప్రతి 15 రోజులకి మీ ఇంట్లో నల్లేరు పచ్చడి తినచ్చు. లేతది తినడం వల్ల ఏంటంటే మనకి కాల్షియం డిఫిషియన్సీ ఉండదు, 2 ఎముకలు అరిగిపోకుండా కీళ్ళ నొప్పులు తగ్గుతాయి, ఆస్టియోపోరోసిస్ అలాంటివి కూడా తగ్గిపోతాయి అన్నమాట. 2 లేతది. అదే ముదరదు అనుకోండి, దురద మంట వచ్చేస్తుంది. కానీ ఈ ముదర కట్ చేసి ఎండబెట్టి కాల్చేసి పొడి చేసి అనుకో బూడిదైపోతాయి. అదే చిటికెడు పొడి వేసుకుని నీళ్ళు తాగితే ఆస్మా తగ్గుద్ది అనమాట. ఆయాసం మనం ఇన్నిసార్లు కొట్టుకుంటూ ఉంటాం. అలాంటి వాళ్ళు ఈ లావు కాడలు ఎండబెట్టేసి కాల్చేయాలి. కాల్చితే బూడిదైపోతుంది భస్మం. అది ఒక చిటికెడు గోరొచ్చి నీళ్ళతోటి వేసుకున్నారనుకోండి, వెంటనే ఆయాసం తగ్గుద్ది అనమాట. ఎమర్జెన్సీలో వాడుకోవచ్చు అనమాట ఆస్మా పేషెంట్స్. అలా కూడా కానీ ముదరదు, కానీ కొరికేమో మన పని అయిపోతుంది, పచ్చడి పని చేయదు. లేద్ది చాలా సాఫ్ట్గా ఉంటుంది, ఇబ్బంది పెట్టదు. నమస్కారం అండి, నా పేరు విజయలక్ష్మి. నేను సంవత్సరన్నర నుంచి గురువు గారి వీడియోలు అన్నీ ఫాలో అవుతున్నాను. నాకు తెలిసిన చిన్న అనారోగ్యాలకు కూడా అందరికీ ఆ మందులు నేనే చేసి ఇచ్చేసి అట్లాగా చేస్తున్నాను. నమ్మట్లేదు కానీ తగ్గితే నమ్ముతున్నారు. మా అమ్మగారికి మెయిన్ ప్లేట్లెట్స్ 3000 పడిపోయాయండి. ఆవిడ మామూలుగానే ఉన్నారు యాక్చువల్గా. ఏదో మా జనరల్ చెకప్ అని అంటే తీసుకెళ్ళాము, అది రిపోర్ట్లో 3000కి పడిపోయిన ఇది. ఇంగ్లీష్ మెడిసిన్స్ ఇంకా ఇమ్మీడియట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాము. 1.5 year అసలు ఆ మెడిసిన్స్ ఏమో ఆవిడ వేసుకొని అంటారు, ఆవిడకి ఇంగ్లీష్ మెడిసిన్స్ పడవు. ఇవన్నీ అయ్యి నేను ఇంక మీ చిట్కాలు చూశాను. వాటికి షర్బత్ ఒకటి చెప్పారు, అది చేసుకునే ఇది లేదు. కానీ నేను వచ్చి క్యాంప్లో మీ దగ్గర మందు తీసుకెళ్ళాను గాదరాడ్లో ఏప్రిల్లో. అది వాడడం మొదలుపెట్టిన తర్వాత ఆవిడ ప్లేట్లెట్స్ తగ్గడం అంటూ జరగలేదు. ఇప్పటిదాకా వాడుతున్నారు, మీ దగ్గరికి వచ్చారు వాడుతున్నారు. ఇంగ్లీష్ మెడిసిన్స్ ఆపేశారు. ఈలోపు మా నాన్నగారికి 5-6 నెలల క్రితం హార్ట్ ప్రాబ్లం వచ్చింది. హార్ట్ పంపింగ్ 20% పడిపోయింది. ఆయన మెట్లెక్కకూడదు, ఆక్సిజన్ సిలిండరు, ఇంకోటి ఏంటి CPAP ఇవన్నీ పెట్టుకొని ఇంట్లోనే ఉండాలి, అది ఇది అన్నారు. అప్పుడు కూడా మీరు చెప్పిన మెడిసినే అతి మధురం, కటక రోహిణి కలిపి వాడాను. అది వాడిన తర్వాత ఆయన ఇప్పుడైతే ఆక్సిజన్ మెషిన్ లేదు, ఆ CPAPలు లేవు, ఏమీ లేవు. ఆయన లంగ్ ప్రాబ్లము, హార్ట్ ప్రాబ్లము చాలా చెప్పారు డాక్టర్లు, కానీ ఆయన బాగానే ఉన్నారు. నేను కిందటి సంవత్సరం కార్తీక మాసంలో వాడాను ఈ 2 మెడిసిన్స్ మా పేరెంట్స్ ఇద్దరికి. వాళ్ళకి తగ్గిన తర్వాత నేను అందరికీ చెప్తూ ఉంటే నమ్ముతున్నారు, వాడుతున్నారు.
ఈ క్యాంప్ నేను ఎప్పటి నుంచో అసలు మీతో కలిసి రావాలి, ఇలా ఉండాలి అనుకుంటున్నాను. ఈసారి దొరుకుతుందో దొరకదో అవకాశం అనుకున్నాను, వచ్చాను. మా తమ్ముడు వాళ్ళని కూడా తీసుకుని వచ్చాను. భావి తరాలకి ఈ వైద్యం అందాలన్న సంకల్పం నాకు చాలా నచ్చింది. అందుకే నేనే అసలు చిట్కాలన్నీ ఒక పుస్తకం రాసుకుంటున్నాను నిదానంగా. అది కొంత జరుగుతోంది. టిప్స్ అన్నీ కూడా అసలు ఆ గురుకులంలో మీరు పెట్టే గురుకులం ఇంకా ముందు పెట్టుంటే మా పిల్లల్ని మేము అందులోనే జాయిన్ అయిపోతాం. అది ఒకటండి నేను చెప్పదలుచుకున్నది. ఒక్కటి ఏంటంటే ఖచ్చితంగా తగ్గుతుంది ఆయుర్వేదం ఒకటి. రెండోది ఫ్రీగా చేయడము అన్నది ధర్మం ఉంది కాబట్టే తగ్గుతుంది. ఆ కమర్షియలైజ్ అయిపోయిన వైద్యంలో తగ్గకపోవడానికి మెయిన్ కారణం ధర్మం లేకపోవడం. ఇప్పుడు ఆ ధర్మం ఉంది కాబట్టే ఇప్పుడు ఇంత క్యాంప్ కార్పొరేట్ వాళ్ళు ఆర్గనైజ్ చేయాలంటే లక్షల్లో మన దగ్గర నుంచి తీసుకుంటారు, వాళ్ళ ప్రాఫిట్ కూడా వేసుకొని. అదేం లేకుండా చేశారు కాబట్టే మనం ఇంత హ్యాపీగా ఇంత సంతోషంగా వెళ్ళగలుగుతున్నాం. దీన్ని ప్రచారం చేయటం కన్నా నన్ను అడిగితే ఎవరికి వాళ్ళు ఇలాంటి చిన్న చిన్న క్యాంపులు ఆర్గనైజ్ చేసుకొని సంతోషంగా ఉండడం మంచిది. మీ దగ్గరికి సంవత్సరానికి ఒకసారి రావచ్చు, కానీ ఎవరికి వాళ్ళు చేసుకుంటే మీ మీద బర్డెన్ తగ్గుతుంది. నేను చెప్పదలుచుకున్నాను. నేను నేర్పుతాను, తర్వాత మీరు చేసుకోవాలన్నమాట.